యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రముఖ దేవాలయం భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు అక్కడి సిబ్బంది. ఈ దేవాలయానికి మంగళవారం, ఆదివారం రోజుల్లో హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చి మొక్కులు, బోనాలు సమర్పిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో వడిబియ్యం పోయాలంటే 500, బోనం పెట్టాలంటే 1000 రూపాయలు, మేకను అమ్మవారి వద్దకు తీసుకెళ్లాలంటే 200, చెట్ల క్రింద సేదతీరి వంటలు చేసుకోవడానికి 300 రూపాయలు, హుండీలో మొక్కులు వేయకుండా తమకే ఇవ్వాలని భక్తులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఎన్నో విధాలుగా ప్రతి విషయానికి భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం పోస్తే 1000 రూపాయలు, బోనం పేపుతో 200. ప్రభుత్వం వీళ్ళపైన ఎమ్మటే చర్యలు తీసుకోవాలన్నా. అసలు ఏం మంచిగా లేదు ఇక్కడ. మొత్తం ఇది దౌర్జన్యాలు చేస్తుర్రు. ఏం మంచి లేదు ఇక్కడ. అసలు ఉన్నోళ్ళు చూస్తారే, లేనని చూస్తలే. ఎవరిని వాడితే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళు మొత్తం డబ్బుతో నడుస్తుంది ఇక్కడ. మనం అనుకున్నట్టు ఏం లేదు. ఎవరైనా పై అధికారులు గవర్నమెంట్ వాళ్ళని అదే కోరుతున్నాం మేము. పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. అసలు భువనగిరిలో మాత్రం చాలా డేంజర్గా ఉంది. వాళ్ళైతే మొత్తం డబ్బుతో నడిపిస్తారు. ఏదైనా మొత్తం డబ్బే అడుగుతారు. దేనికైనా అసలు ఏదైనా చేయాలన్నా కూడా డబ్బే అడుగుతారు వాళ్ళు. దేనికి కూడా అసలు ఫ్రీగా ఏం లేదు ఇక్కడ. గాజులు ఇంత బెల్లం తీసుకుంటే 600 తీసుకుంది. ఎందుకమ్మానంటే అడిగితే ఏమంటారు? గాజులకి ఎంతమ్మా? డజన్ గాజులు 150 రూపాయలు ఉన్నాయి అన్న. డజన్ గాజులు 60 రూపాయలు, 150 రూపాయలు చెప్పింది డజన్ గాజులు. బియ్యం పోస్తే 1000 రూపాయలు, బియ్యం పోస్తే 500, బోనం చెప్తే ఎంత 1000 రూపాయలు. ఆడ మేకను కోస్తే 10 కిలోల లోపు ఉంటే 1000 రూపాయలు, 10 కిలోల కంటే ఎక్కువ ఉంటే 1600 అంట, 1500 ఇష్టం కూడా కోసుకోరు. లేకపోతే వేరే పోయారంట. మనం కోసుకుని వాళ్ళకి 200 సపరేట్ ఇవ్వాలి. జల్ది పట్టినందుకు 200, 300 వాళ్ళు అడుగుతారు. చెట్ల కింద ఉన్నందుకు కూడా అమౌంట్. మొత్తం బిజినెస్ చేస్తారు. ఆ దేవుని పేరు మీద వాళ్ళు భక్తితో చేస్తారు. మొత్తం బిజినెస్ లో నడుతున్నాయి. అసలు ఏం మంచి లేదాడ. ఏమనంటే బెదిరిస్తారు. మా అన్ననే అట్లా మాట్లాడుతారు. లేకుంటే వెళ్ళిపోరు. భక్తి చూసామా మనం వస్తాం, మనం దోసగా తింటారు. ఇష్టం ఉంటే ఇవ్వాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు గుడికాడికి జాగ కోసం ఇక్కడికి వచ్చినాం. మమ్మల్ని 200 అడుగుతారు. జాగాలో ఉండాలంటే రెంట్ అంటే అది 200. నేను అడిగిన కాంట్రాక్ట్ అన్న అంటే అవునన్న కాంట్రాక్ట్ అన్న 200. ఇక మేమే ఆడ ఖర్చు అయ్యి ఉంటే మళ్ళీ ఇక్కడ 200. మళ్ళీ కొబ్బరికాయలకి ఒక్కొక్కటి 100 రూపాయలు, 150 రూపాయలు. 2 కొబ్బరికాయలకి 80 రూపాయలు. వీటికే లోపల ఆడ అమ్మవారి దగ్గర పెట్టినందుకు 1000 రూపాయలు. నువ్వేం చేసినావు ఇందాక? మేకర్ చెప్పు 200. ఖాళీ శాఖ పోసినందుకు 200 తీసుకుర్రు. ఇట్లా అయిపోయినాయి అన్ని. ఎట్లా మీ ఎక్స్పీరియన్స్? ఇంకోసారి వస్తే పైసలు ఎక్కువనే పెట్టుకొని రావాలి. మొక్కితే ఇక్కడ మొక్కాలే, ఇంటికాడ పోయి కోసుకోవాలి అంతే. అట్లా చిన్నప్పటి నుంచి వస్తుండే వీడికి. అప్పుడు అట్లా లేకుండా ఇప్పుడు అన్ని డిమాండ్ వేయింది. ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? ఇవన్నీ చూడాలని కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? ప్రభుత్వాన్ని ఇవన్నీ చూడాలి. ఏడ చూసినా ఫస్ట్ ఈ బయట తినేటోళ్ళు, ఊకొక తినేటోళ్ళు అందరినీ తీసేయాలి ఇక్కడ నుంచి. అవడే వేసేయాలి కోరిక. లోపల అంటే పొలిటీషియన్స్ కి ఒక తీరుగా, వేరే వాళ్ళకి ఒక తీరుగా. వాళ్ళకి వేరే తీరుగా, మాకు వేరే తీరుగా అట్లుంది. ఆయన వాళ్ళకి వస్తే ఒక మర్యాద ఇస్తాడు, వేరే వాళ్ళు పోతే ఇంకో మర్యాద ఇస్తాడు. ఆ వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఒక ఆయన ఉంటాడు. పేదలు మనకు పేరుంటే వేపేస్తుంది కానీ పేదలు. ఆయన ఒకటి ఆయన ఏమంటుంటే మళ్ళీ మీరెందుకు వచ్చిరు అట్లా అంటారు. వాళ్ళు ఎట్లా వచ్చినా మేము ఇట్లా వచ్చినాం అని చెప్తాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు పోయినప్పుడు మాకు కూడా హక్కు ఉంటుంది కదా పోనీకి. నేను వచ్చి అడిగితే అన్న ఇట్లనే ఉందన్న అది అని అన్నాడు. సరే అన్న అని చెప్పినాను. సరే 200 వసూలు చేసి మళ్ళీ వచ్చేసి ఇంకా గుడి దగ్గర దానికి జల్ తీసిన ఆమె ఏం చేస్తుంది, మేము జల్ తీసుకుంటాం. మనకు తెలుసు, మనం కళ్ళు వసూలు వీళ్ళు వసూలు జల్ తీసుకుంటాం. ఆ జల్ తీసుకున్నందుకు ఆమె ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏమి దెబ్బ పోయారు. పోయి ఆమె పట్టుకుని జల్ తెచ్చింది. ఆమె ఏం చేస్తుంది, మేక పట్టుకుంటుంది. 200 ఇచ్చేదాకా ఆమె వస్తుంది. ఆమె 150 ఇచ్చినాడు. ఇది వాస్తవం. అదొకటి. ఇంకోటి ఏముండేదా, బియ్యం మనం పోయలేవాడు మనకు తెలియదు. అదొకటి. మేకను కోస్తుల దగ్గర వాళ్ళ డిమాండ్ అలా ఆలోచించేసి అంటే ఇవి అవుతున్నాయి అని వస్తాను. మేము జస్ట్ ఎట్లా ఫీల్ అవుతారు ఈ గుడికాడికి వచ్చినప్పుడు? ఇంకొక ఎప్పుడు వచ్చినా ఇంకో బడ్జెట్ కు 2-3 వేలు ఎక్కువ తెచ్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఖర్చులకి 2000 అయిపోయినాయి అన్న. అంతే.
ఇక 200, ఆడొక 200, ఆమెకాడ ఇక అవి ప్రోడక్ట్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా, అది వేరే విషయం అని అట్లా ఇవన్నిటికీ ఇక రేట్లు పెంచేసి లోపల కూడా అన్ని. ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇవ్వకపోతే బియ్యం వస్తే ఇందాక నేను బియ్యం పోసినాక ముంగట వాళ్ళు ఒక 500 ఏమో తీసుకోవాలనుకుంటా కదా, అలా ముంగట వాళ్ళకి 500 వాళ్ళు 1000 రూపాయలు ఆడు ఫోన్పే స్కానర్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళు అన్నీ అంతా రెడీ ఉన్నాయి. ఆడ ఇండోమెంట్ ఇది దేవుంది అక్కడ గల్లా ఉంటుంది, దాంట్లో అసలు లేకుండా అడ్డం ఒకరు ఉన్నారు చూసారా? ఆడ గుడి పాలంటే మొత్తం బేషన్ ఉందన్న, ఆడ బేషన్ వేస్తారు, వాళ్ళు ఎందుకు వేస్తారు అందరు బేషన్లు వేస్తారు, వాళ్ళు కవర్లో పెడతారు. ఉండిలో పెట్టుకునే పరిస్థితి లేదు. ఉండి అసలు ఉండేది ఉందన్న కనబడదు, ఉండి ఓన్ కాడ అలా ఆడ పోతారు, ఆడ వేస్తారు, ఫుల్ కాగానే ఒక చిన్న కవర్ తీసి మళ్ళీ పెడతారు అంతే. ఏ గుడికి లేనట్టు మన భువనగిరిలో ఉందన్న. అసలు యాదాద్రిలో లేదు, వేములవాడ లేదు, ఎక్కడ లేదు, ఇక్కడ స్వర్ణగిరిలో కూడా లేదు. ఇక్కడ ఈ భువనగిరిలోనే ఏమన్నా అంటే దౌర్జన్యాలు చేస్తారు, బెదిరిస్తుర్రు, ఇష్టం ఉంటే వేసుకోరు, లేకపోతే లేదు. మనం కోసుకున్నా కూడా వాళ్ళకి అమౌంట్ పే చేయాలంట. ఇది బియ్యం పోస్తే 500, బొనం పెడితే 1000 రూపాయలు. మేకలు జల్తు వాళ్ళే జల్తు పడతారు, వాళ్ళే మనం జల్తు పట్టిన పైసలు ఇవ్వాలి, వాళ్ళు జల్తు పట్టిన మనం పైసలు ఇవ్వాలంట. 300, 200 అలా అట్లా అడుగుతారు, డిమాండ్ చేస్తారు వాళ్ళు. ఏం మంచి లేదు, ఇక ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. ఏమన్నా అంటే మీదికెళ్ళి రూబాబులు చెలాయిస్తుర్రు, ఏం మంచిగా చేయలేదు. మాకు ఇక్కడైతే ఏం మంచిగా అనిపించట్లేదు. దేవుని పేరు చెప్పుకొని వస్తే వాళ్ళు ఏమో రూబాబులు చూపిస్తారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ అడిగితే 3000, చెట్ల కింద ఉన్న అమౌంట్ అడుగుతారు. చెట్ల కింద కూడా చెట్ల కింద కూడా చెట్ల కింద ఉంటే 200 తీసుకున్నారు. చెట్ల కింద 200 ఆయన వచ్చి 200 ఇవ్వమని మొత్తం బిజినెస్ నడిపిస్తారు. వీళ్ళు దేవుని పేరుతో ఏం లేదు, మొత్తం బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఏమని అంటే బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. రూబాబ్తో మీ ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదన్నట్టు. ఒకవేళ మనంతా మనం చేసుకున్న కూడా వాళ్ళు అమౌంట్ పే చేయాలి. మన కటింగ్ కి కూడా వాళ్ళ అమౌంట్ అడుగుతున్నారు. మీరు ఏం కోరుకుంటారు అసలు ప్రభుత్వాన్ని? మాకు అసలు ఏం మంచి లేదు ఇక్కడ. వీళ్ళు అడిగేటోళ్ళు లేక వీళ్ళు ఇట్లా అవుతున్నారు. ఏమన్నా అంటే కూడా మళ్ళీ బెదిరిస్తున్నారు. ఇక్కడ ఏం మంచి లేదు, ఏమని బెదిరిస్తారు? ఇష్టం కూడా చేసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతారు. ఒకవేళ మనం చేసుకున్నా కూడా వాళ్ళకి అమౌంట్ పే చేయాలంట. ఏం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కటి అమౌంట్ అడుగుతారు. దేనికైనా అమౌంట్ అడుగుతారు. మొత్తం డబ్బుతో నడుస్తుంది ఇక్కడ.